సాధికారత ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, ఆ దశలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు వివిధ మహిళా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మహిళలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పనులు నడిపిస్తోందని తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ సభ్యులు నార్ల భువనేశ్వరి తెలిపారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో మహిళలను అనేక రకాలుగా వేధించి ఆర్థికంగా కుంగదీశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తూ సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని అందజేస్తున్నారని, ఆయన నాయకత్వంలో మరింత ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో సుంకర సాయిలక్ష్మి, పొడి సత్యవేణి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ రాపేటి పద్మ, మంతెన నాగలక్ష్మి, భారతి జ్యోతి, జోగా జయమ్మ, వి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో తీసుకున్న మహిళల శిశు సంక్షేమానికి కేటాయించిన నిధుల కోసం గాని ఈ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఇక్కడ కౌన్సిలర్స్, మన నాయకులు, పత్రికా విలేకరులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఈ రోజు మహిళలు ఇంత స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాలు పెట్టి మీ అంతటి మీరు ఎదగాలి, మీరు పొదుపు సంఘాల కింద ఏర్పడాలి, కుటుంబాన్ని ఎలాగైతే అభివృద్ధి సాగదీస్తున్నారో, సాగుకుంటూ వస్తున్నారో ఆ రకంగా సాగదీసుకుని రాగలరనే నమ్మకంతో, అటు రాజకీయంగా గాని వ్యాపారవేత్తలుగా గాని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనకి ఇంత పెద్ద పీట వేశారు. కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కూటమి ప్రభుత్వానికి మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, మా దివ్య మేడం గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మమ్మల్ని మేము గెలిపించుకునే విధంగా మాకు ఆ శక్తిని ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మేము దివ్య గారిని గెలిపించుకుని ఈ స్థాయిలో మాకు ఒక పెద్ద పీట వేసుకున్నాము. ఎందుకంటే కౌన్సిలర్స్ గాని లేడీస్ ఇంత ఇదిగా చేస్తున్నారంటే మా దివ్యమ్మ ఆశీస్సులు మా అందరికీ ఉంటాయి. ఎప్పుడు ఆవిడ వెంటే మేమందరం ఉంటాము. ఎప్పుడు మేమందరం దివ్య గారు వెనకాలే. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుని 4,332 కోట్లు శిశు సంక్షేమానికి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ మాఫీ కింద 3 లక్షలకి ఇచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు వడ్డీ మాఫీకి చేస్తామని చెప్పి చేయటం జరిగింది. రుణంలో 3 లక్షలకు ఉండేది 5 లక్షలకి చేస్తున్నారు. అదేవిధంగా ఈ అంగన్వాడీ వాళ్ళకి, ఆశా వర్కర్లకి ఏదో గ్రాట్యుటీ చేస్తాం కోసం వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. దానికి కూడా వారు కేటాయించారు. వాళ్ళకి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి మహిళలందరి తరఫున కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. రోజునే మెప్మా వారికి గిన్నిస్ బుక్ అవార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ జరగడం జరిగిందండి. అదే ఒక రోజు అందరికీ కూడా మెప్మా ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేయడం, అంటే ఆన్లైన్ పర్చేజ్ చేయడం మహిళలకు తెలిసేది కాదు. మెప్మా ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకోవాలి, టచ్ మొబైల్ తెలియాలని చెప్పేసి ప్రభుత్వం ద్వారా, మన మహిళా సంఘాల ద్వారా, మెప్మా ద్వారా అందరికి కూడా తెలియపరిచి మొత్తం అందరినీ కూడా అభివృద్ధి పరచడానికి చేస్తున్నామండి. అలాగే మన తల్లికి వందనం కూడా ప్రభుత్వం ద్వారా మహిళలకి ద్వారా, మన డ్వాక్రా మహిళలే కాదండి, ప్రతి తల్లి ఇంటి ఉన్న ప్రతి పిల్లలకు కూడా తల్లి వందనాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ద్వారా అందజేయడం జరుగుతుంది. అలాగే మహిళా సంఘాలు, మహిళా పేరు మీద ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా 2.5 లక్షలు మళ్ళీ పెంచి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మహిళా సంఘాలు ప్రతి మహిళ కూడా అభివృద్ధి చెందడం జరిగిందండి. ఇదంతా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. అలాగే ఇక్కడ మా ప్రభుత్వమైన దివ్యమ్మ మేడం గారు కూడా మాకు అందరికి కూడా మహిళలకు అందుబాటులో ఉండి మాకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చేస్తున్నారు. అందుకని అందరికీ కూడా ఈ ప్రభుత్వానికి, మన దివ్యమ్మ మేడం గారికి, యనమల రామకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభకు విచ్చేసిన మేధావులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గౌరవనీయులైన కౌన్సిలర్లకి, ముఖ్యంగా మహిళా శక్తికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు ఇక్కడ ఇలా సమావేశానికి కారణం మీకు అందరికీ తెలిసే ఉంటది. మహిళా శక్తి, మహిళ దేనిలోనూ కించపరచకుండా ప్రతి అడుగులోనూ ప్రతి రంగులోనూ ముందంజ వేయచ్చు వెళ్ళిపోతుంది. మహిళ ఒక శక్తిగా ఉద్భవించింది. ఈ మహిళ యొక్క పాత్ర సమాజంలో ఎవరైతే గుర్తించారో వాళ్ళు చాలా కృషి చేసి మనము ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికి కారకులయ్యారు. వాళ్ళు ఎవరో కాదు, సరోజినీ నాయుడు గారు. మన మహిళ యొక్క పాత్ర సమాజంలో ఎంత ఇంపార్టెంటో గుర్తించి కృషి చేసిన ఫలితంగా మనము ఈ రోజు
ప్రతి రంగంలోనూ ఎక్కడైతే మహిళ యొక్క పాత్ర ఉంటుందో ప్రతి రంగంలోనూ అక్కడికి వెళ్ళి దూసుకుపోతూ ఉన్నాము. అండ్ దానితో పాటు మన మహిళా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాము. మహిళా దినోత్సవం మనకు అన్ని రంగాలతో స్థానంతో పాటు మనకు ఒక ప్రత్యేకమైన రోజు కూడా ఏర్పాటు చేసింది. ఈ మధ్య మహిళా దినోత్సవం కూడా జరుపుకున్నాము. మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటున్నాం. కానీ మార్చి 8న మాత్రమే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము, అదే రోజు ఎందుకు జరుపుకోవాలి? మన పూర్వం ఒక ఆమె ఉండేది, సావిత్రిబాయి పూలే అని చెప్పేసి. ఆవిడ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని. అంతవరకు ఎక్కడా కూడా మహిళలు ఉద్యోగాలు చేయడం కానీ లేకపోతే బయటికి వెళ్ళి పెద్ద పెద్ద చదువులు కానీ చదువుకోవడాలు కానీ ఏమీ లేవు. సరోజినీ నాయుడు గారి కృషి నిమిత్తం ఆ తర్వాత ఆవిడ మొట్టమొదటి ఉపాధ్యాయుని. ఆవిడ తన తరగతి గదిలో ప్రవేశించి మొట్టమొదటి చెప్పిన సూక్తి ఏమిటంటే, స్త్రీ తృప్తి చెందిన మనును మానవాళి. అంటే స్త్రీ తృప్తి చెందితే యావత్ ప్రపంచమే తృప్తి చెందుతుందట. అటువంటి గొప్ప సందేశాన్ని ఆవిడ ఆ రోజు అంటే మార్చి 8ని కొటేషన్ ఇచ్చింది. దాని నిమిత్తం మన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మార్చి 8ని మనం జరుపుకుంటున్నాము. ఆ తర్వాత ప్రతి స్త్రీ ఇంట్లోనే ఉండిపోవడము, బయటకు రాకుండా ఉండడం, ఈవెన్ పై చదువులు కూడా ఎక్కడికే వెళ్లకుండా ఉండడమే జరిగింది. ఆ తర్వాత మన తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత, మన తెలుగుదేశం ఎప్పుడో ఆవిర్భవించింది? 1983లో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు. అప్పటి నుండి మహిళా సాధికారతకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చి మహిళ యొక్క అభివృద్ధిని కొనసాగుతుంది. దివ్య గారు మన తుని టౌన్ కోసం 2 కోట్ల రూపాయలు ముందుగా శాంక్షన్ చేయడం జరిగింది వార్డుల పనుల కోసం. అలాగే 3 కోట్ల రూపాయలు మళ్ళీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తుని టౌన్ మొత్తం అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు దివ్య గారు, ఎమ్మెల్యే గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎంతో చేసుకొచ్చారు. అలాగే ప్రతి మహిళ కూడా టీడీపీలోని చంద్రబాబు నాయుడు గారి వ్యాయామంలో ప్రతి మహిళ ఎవరి కాళ్ళ మీద బ్రతికిలాగా, ఎవరికి ఆదాయం వాళ్ళు తెచ్చుకునేలాగా అన్న విధంగా ఉంటుంది ఆడవాళ్ళు. అలాగే గత వైసీపీ పాలనలో చూసుకుంటే ఏ మహిళకి కూడా రక్షణ లేకుండా పోయింది. అలాగే ఇప్పుడు అంతెందుకు ఏ మహిళ అయితే కౌన్సిలర్లు మేము ఉన్నాం, కౌన్సిలర్లకి కూడా ఎలాంటి రక్షణ కూడా లేకుండా అయ్యింది వైసీపీ పాలనలో. అది చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు